హైదరాబాద్లోని 2 విషయాలు ఎప్పటికీ ఫిక్స్ కాదంటారు. ఒకటి ట్రాఫిక్‌లో ఇంటికి ఎప్పుడు చేరుతామో, రెండోది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎప్పుడు పూర్తవుతుందో. ఉప్పల్ నుంచి నారాపల్లికి బయలుదేరినోడు మధ్యలోనే టీ తాగవచ్చు. ఫోన్‌లో 2 మీటింగులు కూడా ముగించుకోవచ్చు. ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మళ్ళీ సర్దుకుపోవచ్చు. కానీ ట్రాఫిక్ మాత్రం కదలదు. ఈ కారిడార్ పరిస్థితి చూస్తే వస్తా వస్తా అని చెప్పి పెళ్లికి రాని బంధువులా తయారైంది. 2018లోని శంకుస్థాపన తర్వాత గడువులు, మళ్లీ గడువులు, ఇంకోసారి గడువులు. ఇప్పుడు తాజాగా 2026 దసరాకి ఫిక్స్ అయ్యింది అంటుంది ప్రభుత్వం. ఈసారి మంత్రి కోమటిరెడ్డి మాత్రం గట్టిగానే చెప్పేశారు. 3 షిఫ్ట్లోని పని చేయండి, 10 రోజులకు ఒకసారి నేనే వచ్చి చూస్తా, ఇంకా లేటు వద్దు. మరి ఈసారి నిజంగానే దసరాకు ఈ బ్రిడ్జ్ పూర్తవుతుందా, లేక మళ్ళీ కొత్త డేటు కొత్త హామీ అనే కథ రిపీట్ అవుతుందా? అసలు ఈ ప్రాజెక్టు ఎందుకింత ఆలస్యం అవుతుంది? కొత్త కాంట్రాక్టర్ వచ్చాక ఏమైనా స్పీడ్ పెరిగిందా? ఉప్పల్ ట్రాఫిక్ కష్టాలకు ఎప్పుడు చెక్ పడుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని ఎక్కువ ట్రాఫిక్ ఉండే రూట్లలోని ఉప్పల్ నారాపల్లి రూట్ ముందు వరుసలో ఉంటుంది. ఉదయం ఆఫీస్కు వెళ్లే వాళ్ళు, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వాళ్ళు, వరంగల్, భువనగిరి, యాదాద్రి వైపు వెళ్లే వాహనాలు అన్నీ ఒకే రూట్లో వెళ్లడంతో రోజు భారీ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం ఉప్పల్ జంక్షన్ నుంచి నారాపల్లి సిపిఆర్ వరకు 6.25 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తూ మొత్తం ప్రాజెక్టుకు వ్యయం దాదాపుగా 6,026 కోట్లకు పైగానే ఉంటుంది. భూస్వీకరణ ఖర్చు కూడా వేరుగా ఉంది. ఈ బ్రిడ్జ్ పూర్తయితే ఉప్పల్ జంక్షన్ లోని ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు సిగ్నల్ దగ్గర ఆగకుండా నేరుగా ప్రయాణించగలుగుతాయి. వేలాది మంది రోజు ఆదా చేసుకునేది కేవలం సమయం మాత్రమే కాదు, ఇంధనం కూడా. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పనులు మొదలై ఏళ్లు గడిచినా బ్రిడ్జ్ మాత్రం పూర్తవ్వట్లేదు. దీంతో ప్రజల్లోని అసహనం పెరిగింది. ప్రతిసారి కొత్త గడువు చెప్తుంటే ఈసారి అయినా నిజమేనా అని ప్రజల్లో అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. ఎన్హెచ్ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఇకపై ఆలస్యం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఈసారి అధికారులకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ఒక్క షిఫ్ట్ కాదు, 2 షిఫ్ట్లు కాదు, అవసరమైతే 3 షిఫ్ట్లలో పని చేయాలని ఆదేశించారు. ఆగస్టు నెలాఖరు కల్లా ఈ బ్రిడ్జ్ కింద బీట్ రోడ్డు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నారాపల్లి, ఉప్పల్ 2 వైపుల నుంచి ఒకేసారి లాంచింగ్ గార్డర్లతోటి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అంతేకాదు, జిహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులతో కూడా కమ్యూనికేషన్ ఉండాలని చెప్పారు. ఇక నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి తానే స్వయంగా వచ్చి పనులను పరిశీలిస్తానని ప్రకటించారు. ఒక మాటతోటి అధికారులపైన ఒత్తిడి మరింత పెరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫైనల్లో రివ్యూలు జరిగాయి. ఇప్పుడు మాత్రం గ్రౌండ్లోకి మంత్రి దిగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 2026 దసరాకు ఈ బ్రిడ్జ్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకింత ఆలస్యం అవుతుంది? ఈ ప్రశ్నలకు ఒక్క కారణం లేదు. 2018లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అప్పట్లోని నిర్ణీత గడువుల్లోని పూర్తవుతుందని భావించారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మొదట కాంట్రాక్టర్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. తర్వాత భూస్వీకరణ ఆలస్యమైంది, లైన్లు మార్చడం ఆలస్యమైంది, మెట్రో స్టేషన్ దగ్గర డిజైన్ మార్పులు చేయాల్సి వచ్చింది. జిహెచ్ఎంసీ, ఎన్హెచ్ అధికారుల మధ్య కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేకపోవడంతో పనులు నత్తనడకగా సాగాయి. 2024 జూన్ కల్లా పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2025 దాటిపోయింది. చివరకు ప్రభుత్వం పాత కాంట్రాక్టర్లు మార్చి కొత్త కాంట్రాక్టర్లను తీసుకువచ్చింది. కొత్త సంస్థ వచ్చినా తర్వాత పనులు కాస్త వేగం అందుకున్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఒకటే అంటున్నారు, మాటలు కాదు, బ్రిడ్జ్ పూర్తి చేసి చూపించండి. అయితే ఇప్పటికే పనుల కారణంగా ఉప్పల్ ప్రధాన రహదారిపైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వరంగల్ వైపు వెళ్లే వాహనాలను మళ్లించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా 10 నిమిషాల్లో వెళ్లాల్సిన 6 కిలోమీటర్ల ప్రయాణానికి రద్దీ సమయంలోని 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, విద్యార్థులు, అంబులెన్స్లు, సరుకు రవాణా వాహనాలు అందరూ ఈ ట్రాఫిక్ తోటి ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ బ్రిడ్జ్ ను పూర్తి చేయాలని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పినట్లుగానే ఈసారి నిజంగానే 3 షిఫ్ట్లలో పని జరిగితే, ప్రతి 10 రోజులకు రివ్యూ చూస్తే, కొత్త కాంట్రాక్టర్లు వేగంగా పని చేస్తే 2026 దసరా కల్లా 1,00,000
లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా ఎన్నో డెడ్ లైన్లు వచ్చిపోయాయి. అందుకే ఇప్పుడు ప్రజలు హామీలను కాదు, పూర్తయిన బ్రిడ్జ్ను చూడాలనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈసారి నిజంగానే 2026 దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవుతుందా, లేక మరోసారి గడువు పొడిగిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.